హలో గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. ఈరోజు మనం 27 డిసెంబర్ 2025 ది హిందూ న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం తెలుగు మీడియంలో. మన తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కోసం స్టార్ట్ చేసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్. అన్ని తెలుగు మీడియం కోర్సెస్కి ఎల్టెక్స్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని తెలుగు మీడియం కోర్సెస్కి సివిల్స్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ప్రస్తుతం ఒక బ్లాక్ బాస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ నడుస్తుంది. అన్ని కోర్సెస్ పైన 20% ఆఫ్ నడుస్తుంది. ఈ ఆఫర్ కూడా మీకు అనేది 31 డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. ఈ కోర్సెస్ మనకి సివిల్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి అన్ని కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒకసారి మీరు ఎన్రోల్ చేసుకుంటే టిల్ మీరు జాబ్ వచ్చేంత వరకు ఈ కోర్సెస్ అనేది మీ యాప్లో ప్రొవైడ్ చేయబడుతుంది. అంటే మీ కోర్సెస్ ఎన్నిసార్లు మీరు చూసుకోవచ్చు. ఏదైతే క్లాస్ ఉన్నాయో మీరు వీటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే తెలుగు మీడియం వాళ్ళకి జనవరి 1 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ కొత్త బ్యాచ్లో కూడా మీకు ఏంటంటే సేమ్ ఏదైతే ఈ ఆఫర్ తీసుకున్నారో ఈ ఆఫర్ యూస్ చేసుకొని మీరు కొత్త బ్యాచ్లోకి ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఎల్టెక్స్ క్లాసెస్ వాటిని ఏదైతే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నామో వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా తెలుగు మీడియంలో రాసే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి యూపీఎస్సి, ఏపీపీఎస్సి గ్రూప్ 1 అలాగే తెలంగాణ గ్రూప్ 1 సంబంధించి డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా తెలుగు మీడియంలో 16th డిసెంబర్ నుండి ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీనిపై కూడా మీకు ఆఫర్ నడుస్తుంది అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒకసారి మీరు అనుకుంటే టిల్ యువర్ లైఫ్ టైం ఈ జాబ్ వచ్చినంత వరకు ఈ కోర్సెస్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఈ నెంబర్కి 7893-899-553 నెంబర్కి కాల్ చేయండి. ఓకే, మనం డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, ఉగ్రవాద వ్యతిరేక సమావేశం 2025. మొన్నే మనం డిస్కస్ చేసాం 2 days బ్యాక్. ఏదైతే ఉందో ఉగ్రవాదం గురించి దాన్ని తీసుకునే చర్యల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ ఉగ్రవాదం అంటే ఏంటి చెప్పుకున్నాం. ఉగ్రవాదం అనేది మన తెలుగులో చెప్పుకున్నట్టు ఇది ఒక హింసాత్మకతో కూడిన ఒక చర్య అని చెప్పొచ్చు. దీన్నే యాక్చువల్గా మనం ఏమని చెప్తాం, టెర్రరిజం అంటాం. దీని ఉద్దేశం ఏంటి, టు క్రియేట్ టెర్రర్. టెర్రర్ అంటే ఏంటి, పీపుల్ లోపల భయం జనరేట్ చేయడం, అదే వాళ్ళ ఉద్దేశం. దానికోసం ఎటువంటి చర్యలైనా వీళ్ళు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఆల్రెడీ దీనికి మీకు ఆల్రెడీ మనం చెప్పాను, అజిత్ దోవల్ గారు ఒక స్టేట్మెంట్ చెప్పారనమాట. ఎవరైతే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నారో, మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేస్తున్న అజిత్ దోవల్ గారు ఒక స్టేట్మెంట్ అన్నారు. టెర్రరిస్టుల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ 10 మందినో కానీ 100 మందినో కానీ 5 మందినో కానీ ఒక పర్సన్ కానీ చంపడం వాళ్ళ ఉద్దేశం కాదు. వాళ్ళ ఉద్దేశం దీనివల్ల వాళ్ళు చేసే ఏదైనా ఒక చర్య వల్ల, ఒక బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, ఒక హింసాత్మక దాడి కావచ్చు, దేనివైనా మిగిలిన ప్రజల లోపల భయం పుట్టించి వాళ్ళు ఆ సంస్థకి వాళ్ళు చేస్తారు చూసారా, అది ఆ టెర్రరిజం యొక్క మెయిన్ ఉద్దేశం అని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో మనం చూసుకున్నాం, పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లష్కరే తోయిబా కానీ, జైషే మొహమ్మద్ కానీ, హిజ్బుల్ ముజాహిద్దీన్ కానీ, ఇలాంటి కొన్ని పాకిస్తాన్ నుంచి వచ్చిన కొన్ని టెర్రరిస్ట్ సంస్థలు అనేవి, తీవ్రవాద సంస్థలు భారతదేశం పైన దాడి చేయడానికి చాలా ఎక్కువ పన్నాగాలు పండుతున్నాయి. ఆల్రెడీ దీనికి తగ్గట్టుగా మనకి 1999లో జరిగిన కాందహార్ అటాక్ కావచ్చు, అలాగే 2002లో జరిగిన పార్లమెంట్ అటాక్ కావచ్చు, అలాగే వాటితో పాటుగా మొన్న జరిగిన పెహల్గామ్ అటాక్ కావచ్చు, అలాగే రీసెంట్గా జరిగిన రెడ్ ఫోర్ట్లో కారు బాంబు కావచ్చు, ఇవన్నీ ఈ టెర్రరిస్ట్ ఉగ్రవాద దాంట్లో వాళ్ళ యొక్క ప్రేరేపిత చర్యలుగా మనం చెప్పుకోవచ్చు. అందుకే వీటిని రూపుమాపడానికి ఉగ్రవాద వ్యతిరేక సమావేశం అనేది 2025లో జరిగింది. దీంట్లో కొన్ని అంశాలు అనేది బాగా నొక్కి చెప్పారనమాట. దాంట్లో చాలా వరకు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అన్ని గత సంవత్సరం నుండి ఉగ్రవాద సంఘటనలు సమీక్షించడం. అంటే ఏమి ఉగ్రవాదాలు జరిగాయి మన భారతదేశంలోనూ కాకుండా ప్రపంచంలో ఎందుకు, నిన్నగాక మొన్నే చూస్తున్నాం. మొన్న ఆస్ట్రేలియాలో కూడా యాక్చువల్గా ఏంటంటే క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటే వాళ్ళపైన ఉగ్రవాదులు దాడి చేశారు. అది మనం చూసాం. అలాగే ఉగ్రవాద వ్యతిరేక సామర్థ్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని స్వీకరించడం, అలాగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉగ్రవాదాన్ని నిరూపించడానికి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉంది, ఎన్ఐఏ అంటాం మనం. అలాంటిది మనం
రాష్ట్ర ప్రభుత్వం లాంటివి ఏమీ లేదు కాబట్టి వాటి మధ్య సమన్వయం కావాలి. రాష్ట్ర బలగాలు ఏవైతే పోలీసులు ఉన్నారో వాటికి కేంద్ర బలగాల మధ్య సమన్వయం కావాలి దానికోసము. అలాగే ప్రతి దాంట్లోనే ఏటీఎస్ అంటే ఏంటి? యాంటీ టెర్రరిజం స్క్వాడ్. దీన్ని యాంటీ టెర్రర్ స్క్వాడ్ అంటారు. ఈ యాంటీ టెర్రర్ స్క్వాడ్ని అలాగే నాట్ గ్రిడ్ అనేది ఒక టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడానికి వస్తుంది అనమాట. అన్ని రకాలుగా వీళ్ళకి ఎవరైతే ఎన్ఐఏ ఉన్నారో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాటికన్నిటికీ సాంకేతిక పరమైన సలహాలు కానీ, సాంకేతిక పరమైన అవసరం సంబంధించిన డేటా కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, సమాచారం కానీ అందించడానికి నాట్ గ్రిడ్ ఉంది. వీటిని సరిగ్గా ఉపయోగించుకోవడానికి, సంస్కరణలు తీసుకురావడానికి, ఇవన్నీ తీసుకురావడం కోసం అనేది ఈ సమావేశం అనేది జరగడం జరిగిందనమాట. దీంట్లో కూడా ఇంకేం డిస్కస్ చేసుకున్నారంటే ఉగ్రవాదంలో మారుతున్న స్వభావాన్ని కూడా డిస్కస్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రీసెంట్గా ఉగ్రవాదులు ఏం చేస్తున్నారు? ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్. ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటి? ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటి మనం ఇక్కడ మాట్లాడుకునేది? ఎన్క్రిప్టెడ్ అంటే మీకు ఆల్రెడీ వాట్సాప్లో చూసుంటారు. మీరు ఇప్పుడు వాట్సాప్లో చాట్ స్టార్ట్ చేసేటప్పుడు వాట్సాప్ మీకు మెసేజ్ వస్తుంది. ఏంటి? మీరు చాట్ చేసేది ఎన్క్రిప్టెడ్ మెసేజ్ అంటారు. అంటే ఈవెన్ వాట్సాప్ కూడా అది చూడదు. మీరు అంటే ఎవరైతే పర్సన్ పంపించారో, ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో మీ ఇద్దరు తప్పించి వేరే పర్సన్కి అది కూడా తెలియదు. కోడ్ లాంగ్వేజ్ ఆ విధంగా డిజైన్ చేసి ఉందని చెప్తారు. దాన్ని ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ అంటారు. అంటే మీరుది మీకు పంపించిన వారు తప్పించి వేరే వాళ్ళు దాన్ని ట్రాక్ చేయడం కానీ దాన్ని అందుకు మనకి ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. గోప్యత, ఈ ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రైట్ టు ప్రైవసీ కూడా ఆల్రెడీ మనం కేఎస్ పుట్టుస్వామిలో కూడా ఆర్టికల్ 21 యొక్క పార్ట్గా మనం చెప్పుకున్నాం. ఈ ప్రైవసీకి మనం ఉద్దేశించి మనం యాక్చువల్గా ఏంటంటే మనం ఈ విధంగా దీనికి ఈ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ ఏవైతే డెవలప్ ఉన్నాయో ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థలు కూడా ఈ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ వాటిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు సమాచారాన్ని, వాళ్ళ ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఈజీగా వాళ్ళకి ఈజీగా కమ్యూనికేషన్ కానీ ఈజీ అవుతుంది కాబట్టి వేరే వాళ్ళు ట్రాక్ చేయడం కష్టమవుతుంది. అలాగే ఇంకొక మెయిన్ జరిగింది ఆన్లైన్ రాడికలైజేషన్. దీన్నే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దీన్నే డిజిటల్ రాడికలైజేషన్ అంటాం. అంతకుముందు ఏదైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు అండర్ గ్రౌండ్లో ఉన్న ఒక 20 మందిని 30 మందిని తీసుకెళ్ళి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా రాడికలైజ్ చేసేవారు. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా, వీడియోస్ ద్వారా, మెసేజెస్ ద్వారా, వాటి ద్వారా పీపుల్ని ఎవరైతే పర్టికులర్గా యూత్ ఉన్నారో ఆ యూత్ పీపుల్ని వీళ్ళు ఇన్వాల్వ్ చేసి వాళ్ళు వశపరుచుకొని వాళ్ళు ఉగ్రవాద దాడుల్లో సంస్థల్లో చేరే విధంగా ప్రేరేపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాక మొన్న ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేసింది ఏంటంటే కేరళ నుండి వచ్చిన కొంతమంది ముస్లిం యువత ఐఎస్ఐఎస్కి వాటికి ప్రలోభాలకు గురయ్యి వాళ్ళతో పాటు చేతులు కలిపినట్టు కూడా ఆధారాలు దొరికినట్టు చెప్పడం జరిగింది. అలాగే డిజిటల్ చెల్లింపులు వాడకం. అంటే ట్రాన్సాక్షన్స్ అంతకుముందు ఏంటి మామూలు తిరిగి ట్రాన్సాక్షన్స్ అంతా ఆన్లైన్ వాడకం అనమాట. అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతుంది? అలాగే నకిలీ ఐడీలు క్రియేట్ చేయడం, ఆధార్ అనేది స్పూర్ఫింగ్ చేయడం, ఆధార్ నెంబర్ వాళ్ళు కొత్త ఫేక్ ఆధార్ క్రియేట్ చేసుకోవడం, అలాగే సైబర్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ యూజ్ చేసుకోవడం. వీటి ద్వారా ఏంటంటే వాళ్ళ సరిహద్దు సమన్వయం కొట్టాయని చెప్పేసి ఉగ్రవాదం కూడా తీవ్రంగా తన యొక్క స్వభావాన్ని మార్చుకుంటుంది. అలాగే వీటి పాటు ఉగ్రవాదంలో సాంకేతికత, టెక్నాలజీ, అలాగే మనీ లాండరింగ్ అంటే ఏంటి? వీళ్ళు డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా కానీ లేకపోతే వేరే ఫైనాన్స్ వచ్చిన వాటి మనీని ఏం చేస్తారంటే అంటే దొంగతనంగా సంపాదించిన బ్లాక్ మనీని వీళ్ళు ఆ మనీ లాండరింగ్ చేసి మళ్ళీ ఇవన్నీ వైట్ మనీగా మార్చి దానితో వీళ్ళు ఉగ్రవాదికి సంబంధించిన ఆర్మ్స్ కానీ, గన్స్ కానీ ఇవన్నీ కొనేసి దాని ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నట్టు చెప్పడం జరిగింది. అలాగే దీంతో పాటు ఈ 3 ఏదైతే ఉందో నేరం, ఉగ్రవాదం, అలాగే సాంకేతిక, ఈ 3 త్రయం అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇది పెద్ద అంతర్గత భద్రతా సవాలుగా మారింది. అంటే ఏంటి? నేరం అంటే క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు కదా, క్రైమ్ చేసే వాళ్ళు, అలాగే టెర్రరిస్టులు, అలాగే టెక్నాలజీ, ఈ 3 కలవడం వల్ల ఈ 3 యొక్క ట్రయాడ్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి జాతీయ యొక్క అంతర్గత భద్రతకి పెద్ద ముప్పుగా మారిందని చెప్పేసి ఈ సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే దాంతోపాటుగా రీసెంట్గా జరిగిన కొన్ని ఉగ్రవాద దాడులపై కూడా వీళ్ళు అధ్యయనాలు జరిపారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పహల్గామ్ ఉగ్రవాద దాడి అలాగే తెలుసు. మత సామరస్యాన్ని లక్ష్యం చేసుకొని ఒక పర్టికులర్ మతాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు అటాక్ చేసి చంపడం జరిగింది.
అలాగే దాంతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా పర్యాటకాన్ని ఏంటంటే ఆర్టికల్ 370 మనం రద్దు చేసిన తరువాత ఆర్టికల్ 370 ఏంటి స్పెషల్ స్టేటస్ అన్నమాట. ఒక ప్రత్యేక స్టేటస్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇచ్చారు అంతకుముందు. దీనివల్ల అభివృద్ధి కానీ వాటికన్నిటికీ మనకి చేయడానికి కూడా అవకాశం చాలా తక్కువ ఉండేది. అందుకని చెప్పేసి ప్రభుత్వం ఏం తీసుకుందంటే ఈ ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ని కూడా అన్ని స్టేట్ లాగే మన స్టేట్ని ట్రీట్ చేయడంతో పాటు అక్కడ అభివృద్ధి పరంగా తీసుకెళ్ళడానికి ఎక్కువ పర్యాటకాన్ని వాటికన్నిటిని కేంద్రంగా చేయడానికి జమ్మూ కాశ్మీర్ మన ప్రభుత్వం ట్రై చేస్తే అక్కడ పెహల్గామ్ అనేది చాలా చాలా ఫేమస్ ప్లేస్ ఫర్ పర్యాటకానికి చాలా మంచి ప్లేస్ అన్నమాట. అందుకని అక్కడ చాలామంది అక్కడికి ప్లేస్ వెళ్తుంటే వాటిని దెబ్బతీయడానికి వీళ్ళు ఉగ్రవాద దాడులు చేసినట్టు కూడా తెలిసింది. అలాగే దాంతో పాటు ఎవరైతే పోలీసింగ్ ఉన్నారో వీళ్ళపైన కూడా దర్యాప్తు పైన ఎక్కువ ప్రొఫెషనలిజం పెంచాలని, నైపుణ్యత పెరగాలని దానిపై కూడా వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్‌గానే ఢిల్లీ పోలీస్ కేసు కూడా డిస్కస్ చేసుకున్నారు. ఇక్కడ నెట్వర్క్ ఆధారిత ఏ విధంగా దర్యాప్తు జరుగుతుందో, అంటే వీళ్ళు టెక్నాలజీ యూజ్ చేసుకొని ఏ విధంగా వీళ్ళు కమ్యూనికేషన్ డెవలప్ చేసుకున్నారు అది కూడా మనకు తెలిసింది. అలాగే మనకి దీని ద్వారా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకును అలాగే ఐబీకి ఇంటెలిజెన్స్ బ్యూరోకి మరియు రాష్ట్ర పోలీసులకు మధ్య సమన్వయం ఎంత అవసరం ఉందో కూడా దీన్ని బట్టి కూడా ఎందుకంటే వాళ్ళు ముగ్గురు అయితే కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ విధంగా వీళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు ఈ విధంగా పేలుళ్ళు కానీ పేలుడు సామాన్లు కానీ ఈజీగా మీరు కారు లోపల పెట్టుకెళ్ళిపోతున్నారు అనమాట. అది కూడా మనం చేయగలిగింది. అండ్ దీంతో పాటుగా ఏదైతే సంస్థాగత చర్యలు అంటే ఇన్స్టిట్యూషనల్గా ఉన్న వాటిపైన కూడా కొంచెం రిఫార్మ్స్ తీసుకురానుకున్న దాంట్లో మెయిన్ ఏంటంటే ఉమ్మడి ఉగ్రవాద నిరోధక దళం దాన్నే యాంటీ టెర్రర్ స్క్వాడ్. ఈ యాంటీ టెర్రర్ స్క్వాడ్ను కూడా యాక్చువల్గా నిర్మాణించాలని చెప్పేసి దీనికోసం అంటే ఇది మనకి కేంద్ర స్థాయిలో మనకి ఎన్ఐఏ ఉంది, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కేంద్ర స్థాయిలో. కేంద్ర ఎన్ఐఏలో ఉంది కానీ మనకి రాష్ట్ర స్థాయిలో ఎక్కడ ఏకరీతిగా ఒక యాంటీ టెర్రర్ స్క్వాడ్ లేదు. ప్రతి పోలీసులో కూడా రాష్ట్ర పోలీసులో అలాంటివి లేదు. కానీ దీనిపైన కూడా ఎన్ఐ ఎప్పటి నుంచి ఒత్తిడి చేస్తుందంటే పోలీస్ రిక్రూట్మెంట్ చేసుకున్న దీంట్లోన కొంతమందిని దాంట్లోపల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కోసంగా ట్రైన్ చేయని చెప్పేసి ఎప్పటి నుంచో ఎన్ఐఏ ఒత్తిడి చేస్తుంది. బట్ రాష్ట్రాలన్నీ ఏకముఖంగా లేకపోవడం వల్ల లేట్ అవుతుంది కాబట్టి దానిపైన కూడా ఒత్తిడి చేయడం జరిగింది ఇప్పుడు. అలాగే దీంతో పాటు దేశవ్యాప్తంగా ఒకే ప్రామాణిక శిక్షణ సంసిద్ధత ఉండడం వల్ల అప్పుడేమవుతుందంటే మన రాష్ట్ర స్థాయిలో చివరి మైలు ఉగ్రవాద నిరోధక సామర్థ్యాన్ని కూడా నిర్ధారిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఏంటి దీంతో పాటు ఏమంటే ఎలాగే నేషనల్లో ఎన్ఐఏ ఉందో ఎన్ఐఏకి సరిపడేందుకు ప్రతి రాష్ట్రం లోపల కూడా ఒక యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఉండాలి. అవన్నీ ఒకే రకమైన ప్రామాణ్య శిక్షణ కలిగి ఉండాలి. అప్పుడే మనకి ఉగ్రవాదాన్ని మనం ప్రాపర్గా నిర్మూలించగలని చెప్పేసి ఈ సమావేశంలో కూడా కీలకంగా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు నాట్ గ్రిడ్ ఏదైతే నాట్ గ్రిడ్ ఏంటి మనం చెప్పుకున్నాం ఇది 26/11 ముంబై దాడుల తర్వాత దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఈ నాట్ గ్రిడ్ ఏదైతే ఉందో ఇది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట. దీని లోపల జరిగే వాటికైనా మనకి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారు ఇమిగ్రేషన్ అంటే వాళ్ళు ఎవరైతే విదేశీ నుంచి వెళ్ళి వస్తున్నారు వాళ్ళపైన ట్రాకింగ్ కానీ అలా బ్యాంకింగ్, టెలికాము, క్రైమ్ రికార్డులు వీటన్నిటిని బహుళ డేటాబేస్ని రియల్ టైమ్ యాక్షన్కి అనుమతిస్తుంది. కాబట్టి ఇది కూడా ప్రాపర్ జరగడం వల్ల వీళ్ళకి ఎన్ఐఏ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్గా జరిగి వాళ్ళు నెక్స్ట్ టైం ఇలాంటి ఉగ్రవాద దాడి జరగకుండా ఆపడానికి వాళ్ళు సహాయపడుతుంది. కాబట్టి నాట్ గ్రిడ్ని కూడా బలోపేతం చేయాలని డిస్కస్ చేసుకున్నారు. ఇవన్నిటితో పాటు క్రైమ్ డేటాబేస్ని కూడా వాళ్ళు ఎవరైతే ఆయుధాల డేటాబేస్ని అలాగే ఈ వ్యవస్థీకృత నేర నెట్వర్క్ డేటాబేస్ని వీటన్నిటిని నవీకరించడానికి కూడా మనం యాక్చువల్గా ఏంటంటే చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అనమాట. ఇదంతా మనం ప్రతిదాన్ని కూడా మనం ఏ విధంగా రీసెంట్గా ఉగ్రవాద దాడి ఎక్కువ అవుతుంది కాబట్టి అలాగే పాకిస్తాన్ బేస్డ్ ఉగ్రవాద దాడి చాలా ఎక్కువ జరుగుతుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి నిరోధించడానికి కంప్లీట్గా మన భారతదేశం తీసుకున్న సమావేశంగా మనం చెప్పొచ్చు. అలాగే ఇంకా మీకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎన్ఐఏ గురించి చెప్పుకున్నాం. ఎన్ఐఏ చట్టం ఏంటి అది ఎప్పుడు 2008లో స్థాపించారు. ఎందుకు 2008లో మనం జరిగిన 26/11 ముంబై దాడులు ఈ 26/11లో జరిగిన ముంబై దాడులు ఏదైతే ఉన్నాయో ఈ ముంబై దాడుల తరువాత మనకి జాతీయ లెవెల్లో కేవలం టెర్రరిజానికి మాత్రమే నిరోధించే ఒక సంస్థ కావాలని అవసరం వచ్చి ఎన్ఐఏ చట్టం తీసుకొచ్చి అలాగే ఎన్ఐఏ యాక్ట్ ద్వారా ఎన్ఐఏ అనే బాడీని కూడా మనం యాక్చువల్గా ఏంటంటే తయారు చేసుకున్నాం అనమాట. అంటే ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అది దానికి ఏంటంటే కాకపోతే దీనికి ఉన్న మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇన్ని తీసుకున్నా సరే కొన్ని మనకి సవాళ్ళు ఉన్నాయని చెప్పి సవాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో మెయిన్ సవాళ్ళు ఏంటంటే రాష్ట్రాల లోపల అసమాన ఉగ్రవాద వ్యతిరేక సామర్థ్యాలు. అన్ని రాష్ట్రాల లోపల ఒకే విధంగా నీకు ఉగ్రవాదం తెలియని సామర్థ్యాలు తక్కువ ఉన్నాయన్నమాట.
అదే మెయిన్ ఉద్దేశంగా చెప్పవచ్చు. అందుకని చెప్పేసే ఎన్ఐ ఎప్పుడు నిండు యాంటీ టెర్రర్ స్క్వాడ్ కానీ, లేకపోతే మీ పోలీస్ ఫోర్స్‌లోనే ఒక సెపరేట్ బ్యాచ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు నక్సలిజాన్ని నిరూపించడానికి, నక్సలిజాన్ని మనం నిర్మూలించడానికి ఏం చేసాం మనం? మనకి సెపరేట్‌గా మనం గ్రే హౌండ్స్ వాటిని తయారు చేసుకున్నాం. అంతేనే కదా! గ్రే హౌండ్స్ అంటారు వాళ్ళు. ఈ గ్రే హౌండ్స్ అనేది ఇది ఎవరు స్టార్ట్ చేసారు మనకి? మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్టార్ట్ చేసింది. గ్రే హౌండ్స్ అని. ఈ తర్వాత ఈ సక్సెస్ అయిన తర్వాత మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ విధంగా నక్సలిజాన్ని నిర్మూలించడానికి సెపరేట్ పోలీస్ ఫోర్స్ అనేది వాళ్ళు కోబ్రా బెటాలియన్ కానీ బ్లాక్ ప్యాంథర్ అని తయారు చేసుకున్నారు. అలాగే అన్ని రాష్ట్రాల్లో ఉగ్రవాదాన్ని నిరూపించడానికి సరైన ఇది లేకపోతే అసమానతలు ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇది ఒక మెయిన్ సవాలుగా మాట్లాడడం జరిగింది. అలాగే డేటా గోప్య సమస్యలు, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని ట్రాక్ చేస్తే కొంతమంది మా ప్రైవసీ దెబ్బతింటుందని చెప్పేసి అంటున్నారు. అది కూడా ఒక డేటా గోప్య సమస్యగా మారింది. అలాగే సాంకేతిక మార్పు చాలా వేగవంతంగా ఉరుగుతుంది. అంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అవడం వల్ల టెర్రరిస్టులు కూడా, ఉగ్రవాదులు కూడా రకరకాల కొత్త కొత్త టెక్నాలజీ మెథడ్స్ని యూజ్ చేసుకుని వాళ్ళు టెర్రరిజాన్ని ప్రాపగేట్ చేస్తున్నారు. దాన్ని ఎదుర్కోవడం కూడా, అంటే ఒక ప్లేస్లో జరుగుతుందంటే ప్లేస్ని మనం కట్టడి చేయొచ్చు, కానీ ఆన్లైన్లో జరుగుతుందని ఎక్కడ కట్టడి చేయగలం? ఎక్కడో సిరియాలో, ఎక్కడో పాకిస్తాన్లో, ఎక్కడో దుబాయ్లో ఎక్కడో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి కంట్రోల్ చేస్తూ ఇక్కడ మనకి ముస్లిం ఎవరైతే ఉన్నారో ఇక్కడ భారతదేశంలో ఉన్న యువతను వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనమాట. అంటే ఈ విధంగా నీకు మన భారతదేశంలో మనం గీసుకున్న సరిహద్దులు అనేది వీటికి పనికిరావడం లేదు. అది ఒక మెయిన్ ప్రాబ్లంగా మాట్లాడుకుంటున్నాం. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే ఉగ్రదాడికి సరిహద్దు సురక్ష తక్కువదామని ఎక్కువ, అంటే ఏంటి, సరిహద్దు ప్రాంతాలు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా స్వర్గధామాలు పెట్టేసుకుని అక్కడి నుంచి వచ్చి దారి తీస్తున్నారని చెప్పొచ్చు అనమాట. అందుకే ఇవన్నీ మనకు కొన్ని గుర్తించబడిన సవాలుగా చెప్పడం జరిగింది. దానికి ముందు సాగే మార్గం ఏంటి? ఇది ఫస్ట్ చూసుకున్నట్టయితే చెప్పాం కదా, ఈవెంట్ ఆధారిత అభ్యాసం నుండి నిరంతర ముప్పు అంచనాకి మారాలి. అంటే ఏంటి? ఏదైనా ఒక జరిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 26/11 అటాక్ జరిగింది ముంబైలో. దాని తర్వాత మనం మేల్కొని ఎన్ఐ ఎస్టాబ్లిష్ చేసాం, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అలాగే దాంతో పాటుగా రిమైనింగ్ అంటే ఏంటి, పెహల్గాం జరిగింది, దాని తర్వాత మళ్ళీ వేరే తీస్తున్నాం. పుల్వామా అటాక్, దాని తర్వాత మనం వేరే కాల్ చేస్తున్నాం. అంటే వీటి ఈవెంట్ బేస్డ్ ఆధారిత అనమాట. అంటే ఏదైనా ఒక ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత దానింటి కాకుండా నిరంతర ముప్పుని ఏ విధంగా ఉండాలి, దాని అంచనాకు మనం మారాలని చెప్పేసి ఒకటి మాట్లాడడం జరిగింది. అలాగే ఎక్కువ సాంకేతిక ఆధారిత నిఘాని ఎక్కువ బలోపేతం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈ రెండింటి మధ్యన ఏదంటే కేంద్ర రాష్ట్ర విశ్వాసం మరియు కార్యాచరణ ఏకీకరణ పెంచుకోవాలి కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య. అలాగే సైబర్ ఫోరెన్సిక్స్లో కూడా ఆధార్ నిఘాని పెట్టి ఎక్కడైతే ఫేక్ వాటిని జరుగుతున్నాయి వాటిని కూడా వాళ్ళకి ఆర్థిక నిఘాలో పెట్టుబడి పెట్టే విధంగా వాటిని తగ్గించడం. ఎవరైతే ఆన్లైన్ టెక్నాలజీస్, ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్, మనీ లాండరింగ్ వంటి చేస్తున్నారో వాటిపైన కూడా మనం నిఘా పెట్టి వాటిని నియంత్రించే విధంగా చేయాలని చెప్పి చెప్పడం. అలాగే వాటితో పాటు పౌర స్వేచ్ఛకు భద్రత సమతుల్యం కలిపి, ఈ రెండింటికి పౌర స్వేచ్ఛ అంటే నీ రైట్ టు ప్రైవసీ, నీ పౌర స్వేచ్ఛ, భద్రత అనేది నేషనల్ సెక్యూరిటీ, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ మనం చట్టపరమైన రక్షణ బరోబరు చేస్తే సరిపోతుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇది ఉగ్రవాదంలో మనం తీసుకున్న ఏదైతే మీటింగ్ ఉందో, ఉగ్రవాద వ్యతిరేక సమావేశం జరిగిందో, ఆ ఉగ్రవాద వ్యతిరేక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, రీసెంట్గా ఏ అటాకులు జరిగాయి, మనకు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, ఉగ్రవాదం ఏ విధంగా కొత్త రకంగా స్వభావాన్ని మార్చుకుంటుందని, అలాగే దాంతో పాటుగా మనం తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ మనం రాబోతున్న ముందు సవాళ్ళు, అలాగే మనం దాంతో పాటుగా ఏ విధంగా ముందుకు సాగే మార్గం ఏంటి అదని మనం డిస్కస్ చేసుకున్నమాట. అలాగే దానిపైన కూడా మనకి ఏంటంటే మెయిన్స్ క్వశ్చన్ కూడా వచ్చింది. ఈ డిస్కషన్ అంతా చూసిన తర్వాత మీరు మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్ రాసి కమెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తాం. ఇప్పుడు సెకండ్ ఆర్టికల్ చూద్దాం. మలేరియాని నిర్మూలించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు మరియు దాని ముందు సవాళ్ళ గురించి ఈ ఆర్టికల్ వచ్చిందనమాట. ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకున్న గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా, అంటే ప్రపంచంగా మనం ఒక స్ట్రాటజీ దేనికోసం టు ఎండ్ ఫర్ ది మలేరియాని మనం ఏ విధంగా ట్యాకిల్ చేయాలో దానికోసం తీసుకొచ్చిన ప్రకారంగా చూసుకున్నట్టయితే 2030 నాటికి ఇంకొక 5 సంవత్సరాలు, ఇంకొక 4 సంవత్సరాలు, 2020 వచ్చేస్తాం కదా, ఇంకొక 4 సంవత్సరాల్లో మలేరియాని మొత్తం మనం నిర్మూలించడానికి భారతదేశం కట్టుబడి ఉందని చెప్పేసి చెప్పింది.
కాకపోతే భారతదేశంలో ఈ మలేరియా నిర్మూలించడానికి గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ ముఖ్యమైన నగరాల్లో కొత్తగా పట్టణ దోమజాతి ఎనాఫిలిస్ స్టీఫిన్స్ ఆవిర్భావం అనేది కొత్త ప్రజారోగ్య సవాళ్ళను సృష్టిస్తుందని చెప్పేసి ఈ ఆర్టికల్ మాట్లాడడం జరిగింది. అయితే దానికంటే ముందు అసలు మలేరియా ఏ విధంగా వస్తుందో మనం డిస్కస్ చేసుకుందాం. మనం మామూలుగా చూసుకున్నట్టయితే మలేరియా అనేది దోమ కాటు వల్ల వస్తుందని అందరూ చెప్పారు. కానీ దోమ కాటు వల్ల వచ్చినా సరే దోమ ఏదైతే ఉందో అది కూడా ఏంటి, ఒక ఆడదోమ ఏదైతే ఉందో ఆడదోమ అనేది ఇక్కడ వెక్టర్గా పనిచేస్తుంది, అంటే ఒక మీడియేటర్ లాగా ఉంటుందని చెప్పారు. దాని పేరే ఎనాఫిలిస్ మస్కిటో అంటారు. ఇక్కడ చెప్పుకున్నాం కదా ఎనాఫిలిస్. ఆ ఎనాఫిలిస్ మస్కిటో ఏదైతే ఉందో అది మనం స్ప్రెడ్ చేస్తుందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఈ ఎనాఫిలిస్ అనే దోమ స్ప్రెడ్ చేస్తుంది. కాకపోతే మనకి మలేరియాకి అది మొత్తం ఈ ఆడదోమ జస్ట్ ఒక వెక్టర్ గానే ఒక మీడియేటర్ గానే మాత్రమే పనిచేస్తుంది. కానీ మనకి మలేరియా రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అది ఒక పారాసైట్. ఏదైతే ఉందో పారాసైట్ అనేది అది బ్యాక్టీరియా కాదు, వైరస్ కాదు, అలాగే ఫంగై కాదు, అదొక ప్రోటోజోవా. ఆ ప్రోటోజోవా ఏంటంటే ఇట్ ఈస్ ఏ పాల్సిఫారం వైవాక్స్ అండ్ పాల్సిఫారం ప్లాస్మోడియం పాల్సిఫారం మరియు ప్లాస్మోడియం వైవాక్స్. ఈ రెండు మెయిన్ దేని జాతి సంబంధించిందంటే ప్లాస్మోడియం జాతి సంబంధించింది. ఇది ఒక ప్రోటోజోవా. ఈ ప్రోటోజోవా ఏదైతే ఉందో ఇది జనరల్గా ఇక్కడ మలేరియాని స్ప్రెడ్ చేయడానికి దాని దగ్గర ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే దోమ అనేది దీన్ని కాట్ చేసినప్పుడు ఎవరైనా మలేరియాతో సంబంధితంగా బాధపడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నట్టయితే ఆ వ్యక్తికి ఒకవేళ ఈ ఆడదోమ ఏదైతే ఎనాఫిలిస్ అనేది ఒకవేళ ఎవరైనా వ్యక్తి మలేరియాతో ఆల్రెడీ ఫీవర్ అవుతుండే తనకి దోమ కాటు చేసినప్పుడు ఆ దోమకు ఎందుకు చేస్తుంది, తన యొక్క రిప్రొడక్షన్ సిస్టమ్ని పెంచుకోవడానికి దోమకి బ్లడ్ అవసరం. అందుకని చెప్పేసి ఈ దోమ అనేది ఎవరైనా సరే బ్లడ్ తీసుకోవడానికి ఎవరైనా మనిషిని కానీ ఎవరైనా కాటు చేస్తుంది. దాని ద్వారా వచ్చినప్పుడు అక్కడ తీసుకున్న బ్లడ్ సేకరించినప్పుడు అనుకోకుండా అక్కడ వీళ్ళు ఏం చేస్తుందంటే ఆ బ్లడ్ లోపలికి తన యొక్క ఏదైతే ఈ ప్రోటోజోవా ఉందో దానిని క్యారీ చేసినట్టయితే ఈ బ్లడ్లోకి అది ఇంజెక్ట్ చేస్తుంది. ఏంటది మనం మాట్లాడుకున్న ప్లాస్మోడియం పాల్సిఫారం ఆర్ ప్లాస్మోడియం వైవాక్స్. ఈ ప్లాస్మోడియం అనేది రక్తంలో చేరిన తర్వాత అది మన బాడీ లోపల లివర్కి చేరిన తర్వాత అక్కడి నుండి మల్టిపుల్గా మారి దీని తర్వాత మన ఎర్ర రక్త కణాలకి రెడ్ బ్లడ్ సెల్స్కి అది ఎఫెక్ట్ చేస్తుంది. ఈ విధంగా మలేరియా స్ప్రెడ్ అయ్యి అది మెదడుకి వ్యాపించినట్టయితే సెరిబ్రల్ మలేరియా అంటారు. అది చాలా వరకు డెడ్లీ అని కూడా చెప్పుకుంటాం అన్నమాట. అది చావుకు కూడా దారి తీయచ్చు. కాకపోతే జనరల్గా మలేరియా అనేది 7 నుంచి 10 రోజుల లోపల, కానీ 7 నుంచి 15 రోజులు తగ్గిపోతుంది. కాకపోతే ఇది కూడా ప్రాణాంతకం కూడా. కాకపోతే దీనిపైన ఈ ప్లాస్మోడియం వైవాక్స్ ఆర్ ప్లాస్మోడియం పాల్సిఫారం ఆ రెండు ప్రోటోజోవా ఏదైతే జాతులు ఈ రెండు రకాలు అనేది ఎక్కువ మలేరియా స్ప్రెడ్ చేయడానికి మెయిన్ కారణమవుతాయి. వీటిని క్యారీ చేసేది ఈ ఆడదోమ ఎనాఫిలిస్ మస్కిటో అన్నమాట. ఈ ఎనాఫిలిస్ మస్కిటో అనేది బ్లడ్ సేకరించడానికి తీసుకెళ్ళినప్పుడు తనతో పాటు ఈ ప్యాథోజన్ని క్యారీ చేసినట్టయితే ఇది ఎవరినైనా సరే మనిషిని కాటు వేస్తుంది. అంటే ఆ దోమ అనేది అన్ని దోమలు కాదు, ఆ దోమ ఒకవేళ తన కాటేసినప్పుడు తన బ్లడ్ లోపల ఏదైతే ఈ ప్లాస్మోడియం వైవాక్స్ కానీ ప్లాస్మోడియం ఫాల్సిఫారం ఉన్నట్టయితే అది ఎవరికైనా కరిచినప్పుడు అతని బాడీ లోపలికి ఈ ప్రోటోజోవాని తను ఇంజెక్ట్ చేస్తుంది. ఈ విధంగా ఇది ఒక వెక్టర్గా, ఇది ఒక మాధ్యమంగా మాత్రమే దోమ కారణమవుతుంది. కానీ మేజర్గా మనకు కారణమయ్యేది ఏంటి, ఈ ప్రోటోజోవా. అదే మనకి ప్లాస్మోడియం వైవాక్స్ ఆర్ ప్లాస్మోడియం ఫాల్సిఫారం అని చెప్తాం. ఇది జనరల్గా మనకు ఇంకోటి ప్లాస్మోడియం మలేరియా అని కూడా ఒక దీంట్లో ఒక రకం కూడా ఉందన్నమాట. ఇవన్నీ జనరల్గా మనకి యాక్చువల్గా ఏంటంటే స్ప్రెడ్ చేస్తున్నాయి. కానీ రీసెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే జనరల్గా ఈ ఎనాఫిలిస్ మస్కిటో ఏదైతే ఉందో కదా, ఈ ఎనాఫిలిస్ మస్కిటోలో ఒక కొత్త జాతి, అదేంటి పట్టణ దోమ జాతి అనమాట. ఇది అర్బన్ మస్కిటో అంటారు. ఇది కేవలం
పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉండే ఒక దోమ ఇది ఎనాఫిలిస్ స్టిఫెన్స్ అని. ఈ దోమ ఇప్పుడు కొత్త ప్రజారోగ్య సమస్యలు సృష్టిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే మనకి ఈ ఎనాఫిలిస్ స్టిఫెన్స్ ఏదైతే ఉందో ఇది సంప్రదాయంగా పట్టణ దోమ. ఇది అంతకుముందు గ్రామీణ మలేరియా వాహకాల మాదిరిగా కాకుండా ఇది ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటుందంటే ట్యాంకుల పైన, టైర్ల పైన, నిర్మాణ ప్రదేశాల్లో ఇలాంటి దగ్గర వృద్ధి చెందుతుంది. దీనివల్ల దీని వ్యాప్తి అనేది జనరల్గా మనకి వ్యూహాత్మకంగా మనం ఎక్కడెక్కడైతే స్ప్రెడ్ అవుతుంది నీటిపైన వాటిపైన కాకుండా ఇలాంటి ఏరియాస్ పైన ట్యాంకుల పైన, టైర్ల పైన, కొన్ని నిర్మాణ ప్రదేశాల్లో, కన్స్ట్రక్షన్ ప్లేసులు వీటిలో వృద్ధి చేయడం వల్ల ఇది పట్టణ ప్రాంతాల్లో మలేరియాని వ్యాప్తి చేయడానికి కూడా ఇది ఎక్కువ వ్యాప్తి చేస్తుంది. దీనివల్ల కొత్త సవాళ్ళుగా మారిందని చెప్పేసి మనం చెప్పచ్చు. అలాగే రీసెంట్గా మన భారతదేశం ఇదేంటి మనకి న్యూస్లో ఎందుకు వచ్చిందంటే ఈ కొత్త రకం మలేరియా జాతి వచ్చింది కాబట్టి ఏంటది ప్లాస్మోడియం ఎనాఫిలిస్ స్టిఫెన్స్ అనేది వీటిని దారితీస్తుంది అని చెప్పుకోండి. కాకపోతే ఏదైతే ఈ దోమ ఉన్నా ఈ దోమ ఓన్లీ ఇది మెయిన్ కారకం కాదు. ఇది కేవలం మాధ్యమంగా మాత్రమే, ఒక వెక్టార్గా మాత్రమే చేస్తుంది. కానీ మెయిన్గా మనకి కారణం తీసేది ఒక ప్రోటోజోవా, అది ప్లాస్మోడియం వైవాక్స్ ఆర్ ప్లాస్మోడియం ఫాల్సిఫరస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? దీని తర్వాత చూసుకున్నట్టయితే మనం భారతదేశం అని చెప్పుకున్నాం కదా, 2030 నాటికి మనం యాక్చువల్గా ఏంటంటే దీన్ని WHO ప్రకారంగా మలేరియా నిర్మూలిస్తామని చెప్పేసి భారతదేశం చర్యలు తీసుకుంది. అయితే దీంట్లో మనం చూసుకున్నట్టయితే మేజర్గా మనం సాధించిన పురోగతికి మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే మలేరియా భారంలో బాగా తగ్గుదల ఉంది. అలాగే అంతకుముందు 2015లో 11.7 లక్షల కేసులను కాస్త ఇప్పుడు 2.2 లక్షలు మాత్రమే తగ్గాయి. చాలా బాగా తగ్గుదల ఉంది. అలాగే మరణాలు కూడా 78% తగ్గాయి అన్నమాట. అలాగే భారతదేశం కూడా ముందస్తు నిర్మూలన దశలో ప్రవేశించిందని చెప్పచ్చు. అలాగే 2020 నాటికి 0 స్వదేశీ కేసులు సాధించడానికి, అలాగే 2030 నాటికి పూర్తి నివారణ పద్ధతి కోసం ఉంది. కాకపోతే ఈ గణాంకాలు సఫాలు వైఫల్యం కాదని నిర్మాణ దశలో ఆలస్యంగా తలెత్తే కొత్త ప్రమాదాలు ఏవైతున్నాయో ఇప్పుడు ఏదైతే ఈ పట్టణ దోమలు వీటి వల్ల కూడా కొత్త సవాళ్ళు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే దాని మెయిన్గా చెప్పుకునే కొత్త సవాళ్ళు ఏంటి? పట్టణాల్లో ప్రవేశించే మలేరియా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పట్టణాల్లో అధిక జనసాంద్రత ఉండడం వల్ల ఇలాంటి పట్టణాల్లో ఇదైతే మనం మాట్లాడుకున్న ఎనాఫిలిస్ స్టిఫెన్స్ వాటి ఎక్కువ పెరగడం వల్ల అక్కడ నిర్మాణ కార్యక్రమాలు కానీ ఇలాంటివి ఎక్కువ జరగడం వల్ల ఈజీగా స్ప్రెడ్ అయ్యి మలేరియా అనేది పట్టణ ప్రాంతాల్లో వ్యాపించే అవకాశం ఉందని చెప్పేసి చాలా ఉంది. అలాగే దీంతో పాటు చాలామంది వ్యక్తులకి సోకినా సరే ఎటువంటి లక్షణాలు కనిపించవు. కొంతమందికి వాళ్ళ యొక్క నిరోధక శక్తి వ్యాధి స్ట్రాంగ్గా ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి కనిపించదు. కాకపోతే ఆ వ్యక్తికి ఏదైనా దోమ కాటు వేస్తే ఆ తర్వాత ఆ దోమ అనేది వేరే ఇంకొక పర్సన్ కాటు వేసింది అనుకోండి, ఆ వ్యక్తి యొక్క వ్యాధి నిరోధక శక్తి చాలా వీక్గా ఉంటే అతనికి మలేరియా రావచ్చు. ఈ విధంగా అతను ఈజీగా నిశ్శబ్ద వేరకాలకు వ్యవహరిస్తూ ఉంటారు అనమాట చాలామంది. అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ బాడీలో మలేరియా ఉందని. జస్ట్ ఒక ఫీవర్, ఏదో మన పారాసిటమాల్ తగ్గిపోతుంది కాబట్టి అనుకుంటారు. బట్ వాళ్ళ బాడీ లోపల ఏదైతే ఈ ప్రోటోజోవాని తన బ్లడ్లో క్యారీ చేస్తారో, ఎప్పుడైనా దోమ కాటు వేసినప్పుడు ఈ పాల్సిఫారం వైవాక్స్ కానీ, ఈ ప్లాస్మోడియం ఫాల్సిఫారం కానీ, ఈ ప్లాస్మోడియం వైవాక్స్ కానీ వేరే పర్సన్కి ఈజీగా ఉండడం వల్ల వాళ్ళని నిశ్శబ్ద వాహకాలుగా వాళ్ళు ట్రాన్స్ చేస్తున్నారని చెప్పి ఈ విధంగా ఎక్కువ మలేరియా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనం చెప్పచ్చు. అలాగే వలస కార్మికులు ఎక్కువ ఉండడం వల్ల దీనివల్ల కూడా ఎక్కువగా ఇది యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ మయన్మార్ నుండి కానీ, బంగ్లాదేశ్ నుండి కానీ, ఈశాన్య భారతదేశం ఎక్కువ వల్ల అక్కడ కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పి అన్నారు. అందుకనే భారతదేశంలో జనసాంద్రత ఎక్కువ ఉంది, అలాగే జనాభా ఎక్కువ ఉంది, అలాగే పట్టణ ప్రాంతాల్లో జనసాంద్రత చాలా ఎక్కువ ఉంది. అలాంటప్పుడు కొత్త రకంగా ఈ విధంగా కొత్త దోమ రకం వచ్చి అది మలేరియాని స్ప్రెడ్ చేయడం వల్ల మనం ఏదైతే 2024కి 0 కేసులు నమోదు చేద్దాం అనుకున్నామో, అలాగే 2030 నాటికి కంప్లీట్ నిర్మూలిద్దాం అనుకున్నాము, ఈ రెండింటి మధ్యన కొత్త సవాళ్ళు అనేది మనకి క్లిష్టపరంగా మార్చే అవకాశం ఉందని చెప్పేసి అది ఈ ఆర్టికల్లో మాట్లాడడం జరిగిందనమాట. ఓకేనా? అది చెప్పడం జరిగింది. అందులో మూడోది ఏంటంటే బాల్య వివాహం. బాల్య వివాహం అనేది ఒక సామాజిక సమస్య అని చెప్పచ్చు. అయితే దీని లోపల మనకి ఇది ఎందుకు యూపీఎస్సీకి ముఖ్యము? యూపీఎస్సీ మనకి ఇండియన్ సొసైటీ ఉంటుంది, భారత సమాజం, అలాగే మహిళలు, అలాగే సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, ఆ పేపర్కి ఉపయోగపడుతుంది. అలాగే జ్యేష్ఠుల పరిపాలన, సంక్షేమ పథకాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వీటిపైన కూడా ఈ 2 పేపర్ల మధ్య మనకి యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ బాల్య వివాహాలపైన క్వశ్చన్ కానీ దానిపైన వచ్చే అవకాశం ఉంది. సో ఈ కింద చూసుకున్నట్టయితే మనం యాక్చువల్గా ఏంటంటే బాల్య వివాహం అనేది ఒక రకమైన ఇండియాలో అంతకుముందు ఎప్పటి నుంచో నడుస్తున్న ఒక మేజర్గా ఒక సమస్యగా మనం చెప్పచ్చు అనమాట. అలాగే దీనివల్ల మనకేంటి ఐక్యరాజ్య సమితి కూడా దీనిపైన
భారతదేశం పైన కూడా యాక్చువల్గా ఏంటంటే నిబద్ధత నేరుగా ప్రభావితం చేస్తుంది ఐక్యరాజ్యసమితి తీసుకున్న సుస్థిర లక్ష్యాలు కూడాను. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఐక్యరాజ్యసమితి తీసుకున్న సుస్థిర లక్ష్యాలు ఎస్టీజీ గోల్స్ లోపల లింగ సమానత్వం ఏంటి జెండర్ ఈక్వాలిటీ అనేది మనం ఒక లక్ష్యంగా ఉంది. ఆ లక్ష్యంలో భారతదేశం కూడా 2030 నాటి, ఇది కూడా ఇప్పటికల్లా 2030 నాటికి బాల్య వివాహాలని భారతదేశంలో అంతం చేయడానికి కట్టుబడి ఉందని చెప్పేసి భారత్ చెప్పడం జరిగింది. అయితే దీనికోసం మన దేశంలో తీసుకొచ్చిన కొన్ని పథకాలు చూసుకున్నట్టయితే బాల్య వివాహ ముక్త భారత్ అభియాన్, ఇది 100 రోజుల అవగాహన ప్రోగ్రాం కోసం. అలాగే 2014-15లో ఫేమస్గా లాంచ్ చేసిన వన్ మోర్ స్కీమ్ అండి. హర్యానాలోనే ఎక్కువగా అక్కడ నీకు బాల్య ఏదైతే ఉందో ఎక్కువగా అంటే ప్రెగ్నెన్సీ టైంలోనే వాళ్ళకి గర్ల్ అని తెలిస్తే ముందే వాళ్ళు బిడ్డ పుట్టక ముందే అబార్షన్ ఎక్కువ చేయించేస్తున్నారనమాట. అది హర్యానా, దానివల్ల సెక్స్ రేషియో బాగా ఎక్కువ తగ్గిపోయింది. మహిళల మధ్య సెక్స్ రేషియో చాలా భారీగా తగ్గిపోయింది అనమాట. అందుకని దాంతోపాటు మన భారతదేశం మొత్తం అవగాహన తీసుకురావడానికి బేటీ బచావ్ అండ్ బేటీ పడావ్, అంటే ముందు పాపను రక్షించండి అలాగే వాళ్ళని చదివించండి అని చెప్పేసి దానికోసం తీసుకున్నారు. అలాగే మనకంటే 2006లో కూడాను యాక్చువల్లీ బాల్య వివాహ నిషేధ చట్టం కూడా తీసుకురావడం జరిగింది అనమాట. ఇవి మన జాతీయంగా మనం తీసుకునే చర్యలు అని చెప్పొచ్చు. అయితే దీనివల్ల చూడండి, మనం ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఏమైనా పురోగతి సాధించామంటే అవును, పురోగతి సాధించాం. అది కూడా అంటే బాల్య వివాహాలు 2005లో 47% జరిగిన బాల్య వివాహాలు అనేది ఇప్పుడు అది జనరల్గా ఏంటంటే 23% తగ్గాయి అనమాట. చాలా ఎక్కువ ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. కాకపోతే ఇంకా మనకి చూసినట్టయితే 2019-20 23% మంది వివాహాలు బాల్య వివాహాలు అయ్యాయి. అంటే ఇంకా అది ఆల్మోస్ట్ 25% ఇంకా మనకు ఉందని చెప్పొచ్చు. సో దీన్ని కంప్లీట్గా నిర్మూలించడానికి మనం తీసుకునే చర్యలు చూసుకున్నట్టయితే ఎక్కువగా ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతున్నాయంటే మేజర్గా మనం చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్, బీహారు, త్రిపుర ఎక్కువ ఉన్నాయి. అలాగే వీటి తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్లో కూడా అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ బాల్య వివాహాలు అనేది చాలా ఎక్కువ జరుగుతుందని చెప్పొచ్చు అనమాట. అండ్ వీటిలో పాటుగా ఇంకొక మెయిన్ కారణం ఏంటి, బాల్య వివాహాలు జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే పేదరికం. ఎవరెవరు జరిగిన బాల్య వివాహాల్లోన ఆల్మోస్ట్ 40% మంది ఎవరు పేదరికంలో అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలు ఏం చదువుతున్నాయంటే 18 సంవత్సరాల లోపే బాల్య వివాహాలు చేస్తున్నారు అనమాట. అలాగే ధనిక కుటుంబాల్లో కేవలం 8% మంది ఉన్నాయి. కానీ మేజర్గా చూసుకున్నట్లయితే మనకి అత్యంత పేదరికం ఉన్న వాళ్ళే 40% మంది ఈ తన పిల్లలకి 18 సంవత్సరాల లోపే వివాహం చేస్తున్నారు. అలా ఇంకోటి విద్యాలోపం. చాలా వరకు విద్య లేని బాలికలు ఏం చేస్తున్నారంటే జస్ట్ వాళ్ళు పుబర్టీ ఏజ్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఏంటంటే 48% అనేది విద్య లేని బాలికలకు మాత్రమే మ్యారేజ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి దీన్ని ఆపడానికే మనం లాంచ్ చేసాం కదా, బేటీ బచావ్ అంటే బేటీ పడావ్. బేటీని పడావడం కోసం ఒక స్కీమ్ కూడా తీసుకొచ్చాం, దట్ ఇది సుకన్య సమృద్ధి స్కీమ్ అని. అంటే అదే నువ్వు అది కట్టిన తర్వాత 18 సంవత్సరాల తర్వాతే నీకు యాక్చువల్గా ఏంటంటే ఆ స్కీమ్ యొక్క ఫండ్స్ నీకు వస్తాయన్నమాట. అలాగే 21 సంవత్సరాల తర్వాత కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఏంటి 18 సంవత్సరాలు కట్టుబడే విధంగా మనం బేటీ చదివించినట్టయితే ఆటోమేటిక్గా దీనివల్ల మనకి వాళ్ళ వివాహాలు కూడా లేట్ చేస్తారు కాబట్టి 18 సంవత్సరాల లోపు చేయరు కాబట్టి. అందుకని ఎక్కడెక్కడ విద్యాలోపం ఉందో ఆ విద్యాలోపం ఉన్న దగ్గర మనకి యాక్చువల్గా ఏంటి వివాహం జరుగుతుందని చెప్పడం జరుగుతున్నాం. అలాగే ఉన్నత విద్య అభ్యసించిన వాళ్ళు ఓన్లీ కేవలం 4% మాత్రమే. అంటే చూడండి, విద్య అంత అందిస్తే అంత విధంగా బాల్య వివాహాలు మనం నియంత్రించాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏంటంటే లింగ అసమానత చాలా ఎక్కువ ఉందంటే బాలికలను ఒక ఆర్థిక భారం వల్లే చూస్తున్నారు. అండ్ ఇన్ కేసు ముందే పెళ్లి చేస్తే బెటర్, ఇంకా లేట్ అయ్యే కొద్దీ వాళ్ళకి కట్నం ఇవ్వాలి, కొత్త సంబంధం తేవాలి, ఇబ్బందులు అవుతాయని చెప్పేసి ఒక ఆర్థిక భారం చదివించాలి, ఎందుకు చదివించి అది కూడా ఖర్చే కదని చెప్పి ఆర్థిక భారంగా చూసి వీళ్ళు ఏకంగా దీన్ని చూడడం, ఇది కూడా అన్నది సమస్యగా మనం చెప్పచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఎర్లీ మ్యారేజ్ అయిపోవడం వల్ల ఎక్కువగా ఆరోగ్యంగా అయిపోతుంది, ప్రసూతి ఆరోగ్యం అనేది చాలా ప్రభావితం అవుతుంది. దీనివల్ల ఐదర్ ఆ ప్రసూతి ఆ తల్లికి కూడా అలాగే శిశు మరణాలు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే వాళ్ళ దీంట్లో ఏంటంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి జస్ట్ చిన్న పిల్లలు వాళ్ళపైన ఆటోమేటిక్ పోషకాహార లోపం చాలా తక్కువ ఉంటుంది. అలాగే రక్తహీనత కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉండడం వల్ల వాళ్ళకి ఇంకా ఆరోగ్యం మీద కూడా సమస్యలు ఎక్కే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే విద్య లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ నైపుణ్యత ఉండదు. కంపెనీలో ఏమవుతుంది, ఎవరైతే భర్త ఉన్నాడో భర్త మీదే ఆధారపడ్డ అవకాశం వస్తుంది. దీనివల్ల పేట్రియార్కల్ సొసైటీ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే తరతరాలు అదే పేదరికం చక్రంలో తిరుగుతూ ఉంటారనమాట. అందుకని
పిల్లలకు కూడా అంటే తల్లులు కూడా చదువుకున్నట్టయితే మాత్రం ఆటోమేటిక్‌గా వాళ్ళ పిల్లలకి వాటికి మహిళ అనేది ఒక శ్రామిక శక్తిగా మార్చడానికి ఖచ్చితంగా ఏంటి మనకు కావాలి? వాళ్ళకి చదువు కావాలన్నమాట. కానీ ఏంటి వీళ్ళు చదివించకపోవడం వల్ల అదే పేదరిక నిర్మూలన చాలా కష్టమవుతుందని చెప్పడం జరిగింది. అలాగే దీనికోసం ఇలాంటి చర్యలు తీసుకున్న చట్టపరంగా మనం తీసుకునేదేంటంటే కొన్ని చట్టాలు ఉన్నా సరే ఆ చట్టాలు అమలు చేయడం లేదనమాట. కొన్ని రాష్ట్రాల్లో చాలా మందికి చట్టాలు ఉన్నాయని తెలియవు. అలాగని చట్టాలు అమలు కూడా చేయడం లేదండి. అది కూడా మనకు గ్రీన్ బాగుంది. ఇంకోటేంటంటే మనం తీసుకున్న సంక్షేమ పథకాలు ఎందుకు సరిపోవట్లేదని ఒకటి కూడా ఆటంకం వచ్చిందనమాట. ఇక్కడ జనరల్‌గా ఏంటంటే వాళ్ళకి ఒకవేళ లేట్‌గా మ్యారేజ్ చేస్తే మీకు స్కీమ్ ద్వారా డబ్బులిస్తామని చెప్పి ఇలాగేంటంటే మనకి కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్, కొన్ని స్కీమ్స్ కన్యాశ్రీ అలాంటి స్కీమ్ తీసుకొచ్చాయి. అయినాను ఎక్కువగా బాల్య వివాహాలు ఎందుకు పశ్చిమ బెంగాల్‌లో చూపిస్తున్నారంటే కారణం ఏంటంటే, ఆ నగదు ఏదైతే ప్రోత్సాహకాలు చాలా తక్కువున్నాయి. అలాగే అవి సరిపోవన్నమాట. వాటికంటే మీకు సామాజిక నిబంధనలు ఎక్కువున్నాయి కాబట్టి, ఆ సామాజిక నిబంధనలు ముందు మనం ప్రాళ్తోలాలని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో చెప్పడం జరిగింది. అందుకనే దీనికోసం మెయిన్‌గా ఏం కావాలి మనకి బహుముఖ విధానం కావాలి. అంటే మల్టీ ప్రొలాంగ్డ్ అప్రోచ్. ఈ మల్టీ ప్రొలాంగ్డ్ అప్రోచ్ ఫస్ట్ మనకేంటంటే ఎక్కువ విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళకి 18 సంవత్సరాలు నిండేంత వరకు ఖచ్చితంగా వాళ్ళ స్కూల్ చదివించాలి. ఇంకా వీళ్ళు డిగ్రీ ఖచ్చితంగా చదివించాలి. 21 సంవత్సరాల తరువాత మనం చేసే విధంగా చేయాలి. అప్పుడే మనకి యాక్చువల్‌గా ఏంటంటే బాల్య వివాహాన్ని నియంత్రించొచ్చు. అండ్ దీంతో పాటుగా వాళ్ళకి మాధ్యమిక విద్య ఖచ్చితంగా అందించాలి. అలాగే వాళ్ళకి పాఠశాలలో కూడా సురక్షితమైన రవాణా మరియు పరిశుభ్రం కలిగించాలి. అప్పుడే స్కూల్స్ బాగున్నాయని చదివించడానికి వాళ్ళకి కూడా వస్తుంది. అలాగే ఎవరెవరైతే మెయిన్‌గా ఇక్కడ చెప్పుకున్నాను కదా! 40% మంది అత్యంత పేదరికంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ పైన మన సభలు ఎక్కువగా లక్ష్యం పెట్టుకోవాలి. ఎవరైతే బాగా డబ్బున్న వాళ్ళు ఆల్మోస్ట్ చదివించడానికే చూస్తారు తప్పించి, వాళ్ళ దీంట్లో అతి వేగంగా బాల్య వివాహాలు చేయడానికి ఎక్కువగా చూపించరు కాబట్టి, ఎక్కడైతే ఎక్కువ జరుగుతుందో ఆ అత్యంత పేదరికమైన వాళ్ళపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెప్పడం జరిగింది. అలాగే గిరిజన మరియు వాటిపైన కూడా అణగారిన వర్గాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అలాగే సామాజిక భాగస్వామ్యం, ప్రవర్తన మార్పులు తీసుకురావడానికి స్కీమ్స్ అలాంటివి లాంచ్ చేయాలని చెప్పేసి అన్నారు. అలాగే స్థానిక నాయకుల నుండి మహిళా సమిష్టాధికారం వాళ్ళ దగ్గర చేయాలని చెప్పేసి ఈ విధంగా మనం చెప్పడం జరిగిందనమాట. అలాగే మనకి వారు ఆరోగ్యము, విద్య, పౌష్టికాహారం పైన ఎక్కువ ఫోకస్ పెట్టినప్పుడు మనం కేవలం మన దేశంలో బాల్య వివాహం ఒక చట్టపరమైన సమస్య కాదు. ఇది పేదరికము, విద్య లేకపోవడము, అలాగే లింగ అసమానతలు ఎక్కువ పాతుకుపోవడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటికి కావాల్సిన మనము బహుముఖ వ్యూహాన్ని రచించినప్పుడే దీన్ని మనం సాధించగలమని చెప్పేసి చెప్పడం జరిగింది. అది దీని గురించి క్వెషన్ అనమాట. నెక్స్ట్ చూసుకుందాం. ఇది బాగా ఫేమస్ ఆల్రెడీ తెలుసు కదా మనకి. మన భారతదేశం లోపల ఏదైతే ప్రెజెంట్ ఉందో ఆరోగ్య రంగానికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యం ఏదో తీసుకొస్తుందో మన ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తీసుకురావద్దామని చెప్పేసి అనుకుంటుంది. దీనికోసం ఏదైతే వచ్చిందో దీన్ని ఏ విధంగా ఇది కొంతమంది ఎందుకు చాలామంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారనమాట. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ఎవరైతే మాజీ సీఎం గారు ఉన్నారో తను కూడా గవర్నర్‌ని కలిసి ఎన్నో సంతకాలు తీసుకెళ్ళి దీన్ని వ్యతిరేకం జరిగింది. అలాగే చాలా వ్యతిరేకం వచ్చింది. అలాగే కొంతమంది పాజిటివ్ మాట్లాడుతున్నారు. కొంతమంది నెగెటివ్ మాట్లాడుతున్నారు. అయితే ఈ ఆర్టికల్ లోపల ఎవరైతే ఆథర్ రాసారో తనేంటంటే భారతదేశంలో ఆరోగ్య రంగానికి ఎందుకు అంటే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ఎందుకు సరిపోదు అనే విధానం గురించి ఇక్కడ తీసుకొచ్చామనమాట. దీంట్లో మొదట మనం చూసుకున్నట్టయితే జనరల్‌గా ఏంటి మనకి ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యం తరచుగా ప్రచారం చేయబడుతుంది. దానికోసం చూసుకున్నట్టయితే మనకేంటి మెయిన్ కారణం ఎందుకు పీపీపీ అవసరం అవుతుందంటే ప్రభుత్వం దగ్గర జనరల్‌గా ప్రభుత్వంకొచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో బడ్జెట్ ఉందో, బడ్జెట్ లోపల ప్రభుత్వంకి అనేది అయితే సంక్షేమ పథకాల కోసం చేయాలి. అలాగే డెవలప్‌మెంట్ పథకాలు కూడా చూసుకోవాలి. అభివృద్ధి పథకాలు. అంటే రోడ్లు కట్టడం, స్కూల్స్ కట్టడం, బిల్డింగ్‌లు కట్టడం ఇవన్నీ. అలాగే సంక్షేమ పథకాలు పెన్షన్‌లు ఇవ్వడం అలాంటి కొన్ని స్కీమ్‌లు అన్నదాత సుఖీభవ ఇలాంటి స్కీమ్స్ ఏవో వీటిపైన చూసుకోవాలి. అయితే ఈ రెండిటి వల్ల ఇవ్వడం వల్ల ప్రభుత్వాన్ని దగ్గరున్న ఫండ్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. అలాంటప్పుడు ప్రైవేటీకరణ అనేది ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ సంస్థల మద్దతు కూడా ప్రభుత్వానికి ఏదైనా అభివృద్ధి చేయాలంటే చాలా అవసరం అవుతుంది. అందుకని చెప్పేసి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో, ఆ మౌలిక సదుపాయాలకు అంతరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని తగ్గించడానికి, అలాగే ప్రైవేటీ మూలధనం ఏదైతే ఉందో దాన్ని సమీకరించడానికి, అలాగే పౌరులకు సామర్థ్యం మరియు సేవల పంపిణీని మెరుగుపరచడానికి. వీటన్నిటి కోసం జనరల్‌గా మనం పీపీపీని తయారు చేసుకుంటామనమాట. ఇది జనరల్‌గా రోడ్స్ మనకు ఆల్మోస్ట్ అన్ని రోడ్ కన్‌స్ట్రక్షన్ ఏవైతే ఉన్నాయో, మనకి హైవేస్ గాని వాటిపై అందుకే హైవేస్ పై మనకు ఎక్కువగా మనకు టోల్ గేట్స్ ఉంటాయి. వాటిని ఆల్మోస్ట్ పీపీపీ మోడల్స్ ఉంటాయన్నమాట. అంటే ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో రోడ్లు కట్టడం గాని, ఓడరేవులు కట్టడం గాని, విమానాశ్రయాలు కట్టడం గాని జరుగుతుంది.
అక్కడ పనిచేస్తుంది. కానీ ఆధార్ చెప్పినంత ప్రకారం ఏమంటున్నారంటే, ఆరోగ్య సంస్కరణలో ప్రాథమికంగా భిన్నం ఉంటుంది. మనం ఏదైతే రోడ్లు గాని, వాటర్ రేవులు గాని అనుకున్నామో, అక్కడ వాణిజ్య కార్యకలాపం ఉంటుంది గానీ, మనం సామాజిక సంక్షేమ ఏదైతే మన ఆరోగ్యం ఉందో, ఆరోగ్యం అనేది సామాజిక సంక్షేమ సేవతో లింక్‌బడి ఉంది కాబట్టి, దీనిపైన మనం యాక్చువల్‌గా ఏంటంటే, ఈ విధంగా మనం పీపీపీ మోడల్ ఇక్కడ సూటబుల్ కాదని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా చూసుకున్నట్టయితే మన భారతదేశంలో ప్రజారోగ్యం కోసం మనం ఖర్చు పెడుతుందంతా 2.1% ఆఫ్ జీడీపీ. మన జీడీపీలో 2.1% మాత్రమే ఆరోగ్య రంగానికి మనం ప్రజారోగ్యానికి మనం ఖర్చు పెడుతున్నాం. WHO మరియు ఆర్థిక సర్వే రికమెండేషన్ మనం 3-5% అనేది మనం ఖర్చు పెట్టాలి. కానీ మనం ఖర్చు పెడుతుందంతా ఓన్లీ 2.1% మాత్రమే. చాలా వెనకబడినట్టు చెప్పొచ్చు. అలాగే దీంతో పాటు ఇంకా చూసుకున్నట్టయితే మన దీంట్లో ఆరోగ్య పరిస్థితి ఎలాగున్నట్టయితే గ్రామీణ మరియు పట్టణాల్లో అసమానత చాలా ఎక్కువ ఉందన్నమాట. జనాభా ఎక్కువ మంది ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో. 65% కంటే ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు. కానీ అక్కడ ఎంతమంది వైద్యులున్నారు? కేవలం 30% మంది మాత్రమే వైద్యులు. సగానికి సగం మంది అక్కడ వైద్యులు. ఉన్న వైద్యుల్లో ఓన్లీ 30% మంది మాత్రమే ఇక్కడ ఉన్నారన్నమాట. పట్టణాల్లో జనాభా తక్కువ, కానీ అక్కడ పట్టణాల్లో డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు. అలాగే దాంతో పాటు ఏంటంటే నిపుణుల కొరత, హెల్త్ కేర్ సెంటర్స్‌లో నిపుణుల కొరత కూడా 70% కంటే ఎక్కువ ఉందన్నమాట. దీంతో పాటు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇండియా లోపల మెయిన్ ఏంటంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్‌పెండిచర్ అంటారు. అంటే ఎవరైతే ప్రజలు వాళ్ళ జోబులో నుంచి ఎంత ఖర్చు పెడుతున్నారు, గవర్నమెంట్ ఎంత పెడుతుందని చూసుకున్నట్టయితే, మొత్తం ఆరోగ్య ఖర్చులు చూసుకున్నట్టయితే 48-50%, అంటే దాదాపు 50% అనేది ప్రజలే వాళ్ళ ఆరోగ్య సమస్యలపై ఖర్చు పెట్టినా కానీ ప్రభుత్వం దీంట్లో చాలా తక్కువ ఉందని చెప్పడం జరిగింది. ఇంకా దీనివల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంపాదించేది నెలకి ఒక 10,000, 20,000 మాత్రమే. ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు 10,000, 20,000 ఒకే రోజులో ఖర్చు అయిపోయింది అనుకోండి, ఏమవుతారు వాళ్ళు? ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతారు. అందుకని చెప్పేసి ఏటా లక్షలాది మంది పేదరికంలోకి నెట్టివేస్తుందని చెప్పేసి ఇది అవుతుంది అనమాట. అంటే ఇదేంటి, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతుందో 2.1% ఖర్చు పెడుతుంది కదా, దాన్ని 3-5% ఖర్చు పెట్టినట్టయితే ప్రజలు వాళ్ళ జోబీ నుండి తీసే జోబు ఖర్చు మాత్రం తగ్గుతుంది కాబట్టి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గే అవకాశం ఉంది. అప్పుడు ప్రజలు ఏమవుతున్నారు, వాళ్ళ పేదరికం బాధ నుంచి తగ్గించవచ్చు అని చెప్పేసి దీన్ని చెప్పడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, మన దేశంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోన 60% ఇన్పేషెంట్లకు సేవలు అందిస్తుందని చెప్పొచ్చు అన్నారు. అంటే వీటితో పాటు ఇవన్నీ చేసినా సరే మన భారతదేశంలో ఆరోగ్య రంగానికి పీపీపీ ఎందుకు సరిపోదు అనేది ఇక్కడ మన జనరల్గా ఏంటంటే ఇక్కడ ఆర్టికల్లోకి వచ్చిందనమాట. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ప్రైవేట్ రంగం అనేది ఎప్పుడూ లాభదాయకం కోసం చూస్తుంది, అంతేనా కదా? ప్రజారోగ్యాల లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం వాళ్ళ ఆరోగ్యం గుంచడం కోసం వాళ్ళపైన మనం కొన్ని మంచి ఆరోగ్య సంస్కరణలు తీసుకురావాలి. ఈ రెండింటి మధ్యన మనకి యాక్చువల్గా ఏమవుతుంది, కాంట్రాడిక్షన్ ఉంటుందని ప్రైవేట్ భాగస్వాములు ఆర్థిక రాబడి లక్ష్యంగా చేసుకుంటారు. ప్రజారోగ్యం కూడా ఏదైతే ఉందో దానికి వాళ్ళు సంరక్షణ, వాటికి ఏదైతే నువ్వు తీసుకున్నావో సమానత్వము, సంరక్షణ, అలాగే సార్వత్రిక ప్రాప్యత, ఇవన్నీ లక్ష్యంగా మన ప్రజారోగ్యం కావాలి. ఈ రెండింటి మధ్యన ఇది కుదరదు కాబట్టి అది కష్టం అవుతుందని చెప్పేసి అన్నారు. అలాగే వీళ్ళేమవుతుంది, ప్రైవేట్ రంగాలు ఏమవుతుంది, ఒకవేళ వాళ్ళు పీపీపీ మోడల్ ఎంకరేజ్ చేసినట్టయితే, ఈ పీపీపీ మోడల్ ఎంకరేజ్ చేసినట్టయితే దీనివల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళకి ఇచ్చే మెడిసిన్లు ఎక్కువ, అధిక ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తారు. అంటే ఏదైనా ఒక జ్వరం వచ్చినా 2-3 మెడిసిన్స్ తగ్గిపోయిన దాన్ని వాళ్ళ లాభం తీసుకురావడం కోసం ఒక 4-5 ఎక్కువ చేయమంటారు. అలాగే చూసుంటారు మీరు, టెస్టులు ఎక్కువ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదేంటది 'ఠాగూర్' సినిమా చూసుంటారు. దాంట్లో జస్ట్ తగ్గినందుకు మాత్రమే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అంటే 70,000 బిల్ వేస్తారు. అలాగే కూడా ఏంటంటే అనవసరమైన రోగ నిర్ధారణ ఎక్కువ టెస్టింగ్ చేయాలని చెప్పి అనడము. అలాగే దాంతో పాటు అవసరమైన సంరక్షణ కంటే లాభదాయకమైన చికిత్సకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే రోగి సంక్షేమాన్ని అదేమి చేస్తారంటే లాభదాయక అధిగమిస్తే ఆరోగ్య ఫలితాలు దెబ్బతింటాయి. అందుకని చెప్పేసి ఎక్కువ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేయడం కానీ, అనవసరమైన రోగ నిర్ధారణ చేయడం కానీ, అలాగే లాభదాయకమైన చికిత్సలు ఎక్కువ అందించడం జరుగుతుంది. కాబట్టి పీపీపీ మోడల్ అంటే ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యం అనేది ఆరోగ్య రంగంలో సూటబుల్ కాదని చెప్పేసి, మంచిది కాదని ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ ఆధార్ చెప్పడం జరిగింది.
అలాగే పీపీపీ కాంట్రాక్టులకు నియంత్రించడంలో బలహీనమైన రాష్ట్ర సామర్థ్యం ఉందన్నమాట. అంతేంటి ఆరోగ్య పీపీపీ కాంట్రాక్టులు సంక్లిష్టమైనవి. దీర్ఘకాలిక ఏదైనా కాంట్రాక్ట్ పెట్టుకున్నాం అనుకో, కాంట్రాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హైవే కట్టాం, నేషనల్ హైవే కడుతున్నాం. ఈ హైవే అనేది మనకి చెన్నై నుండి వైజాగ్ హైవే కట్టాం. జనరల్గా ఏదైతే ఉందో ఈ హైవే అనేది మనకి ఒక 10, 20, 30, 40 సంవత్సరాలు అది యూజ్ చేస్తాం. అలాంటి దగ్గర మన పీపీపీ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఎవరైనా ప్రైవేట్ భాగస్వామి కట్టాలనుకుందాం, వాడు ఏం చేస్తాడు, అది కట్టిన తర్వాత ఇక్కడ టోల్ గేట్ వేసుకుంటాడు. ఆ టోల్ గేట్ ద్వారా వాడు ఏం చేస్తాడంటే అక్కడ వెళ్ళే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వెహికల్స్ దగ్గర నుంచి వాడు కొంత ఛార్జ్ చేసుకుంటాడు. అదొక 30, 40 సంవత్సరాలు కాంట్రాక్ట్ పెట్టుకోవచ్చు. కానీ మన ఈ పీపీపీ కాంట్రాక్ట్లు అనేది మనం 30, 40 సంవత్సరాలు పర్యవేక్షించడం కష్టం అవుతుంది అనమాట. అంటే దీర్ఘకాలికం ఏవైతే పీపీపీ ఏం చేస్తాం, ప్రైవేటు నువ్వు కొన్ని కోట్లు మనం ప్రైవేట్ ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం, వాళ్ళు 1-2 రోజుల్లో రాలేదు. దానికోసం 30, 60 సంవత్సరాలు పడ్డది. అలాంటి వాటికి కూడా యాక్చువల్ అంటే చాలా పర్యవేక్షించడము, అలాగే కాంట్రాక్టులు చాలా సంక్లిష్టంగా ఉంటాయి, కాంప్లెక్స్గా ఉంటాయని చెప్పేసి అందుకని ఇలాంటి వాటికి చాలా రాష్ట్రాల్లో నైపుణ్యం కలిగిన కాంట్రాక్ట్ మేనేజర్లు బలమైన ఆరోగ్య నియంత్రణ సంస్థలు లేవు. ఇలాంటి దగ్గర డైరెక్ట్గా నువ్వు పీపీపీ తీసుకురావడం సరికాదని చెప్పి తను చెప్పడం జరిగింది. మొదటిది ఏమన్నారంటే వాళ్ళు లాభదాయకం చేసుకుంటారు కాబట్టి ప్రజారోగ్య లక్ష్యాలు అనేది వాళ్ళు ఫోకస్గా ఉంటుంది కాబట్టి చెప్పారు. రెండోదంటే కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ మన నియంత్రణ కష్టమవుతుంది అన్నారు. ఇక మూడోది ఏంటంటే దీనివల్ల పీపీపీ కింద జిల్లా ఆసుపత్రులు ఏమవుతుందంటే వాటిని ప్రైవేట్ ఆటగా లీజ్గా ఇస్తారు. దీనివల్ల కాలక్రమేణా ఉచితంగా వాళ్ళు ఇచ్చే పడకలు తగ్గిపోతాయి, పరోక్షంగా ఛార్జీలు ప్రవేశపెడతారు. దీనివల్ల పేద రైతులు మినహాయింపు పడతాయి. అంతేనే కదా, రేపొద్దున అక్కడ ఉన్న రోజు ఉండే బెడ్ కాస్ట్ అనేది 1000-2000 రూపీస్ అనేస్తే హాస్పిటల్ బిల్లు పెరిగిపోతుంది, ఉచితంగా నువ్వు ఉండడానికి కష్టమైపోతుంది. అలాంటి సమయంలో ఏ విధంగా నువ్వు ఇవ్వగలవని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అండ్ వీటితో పాటుగా పీపీపీ తరచుగా వ్యక్తిగత ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు వీటిపైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది కాబట్టి ఓవరాల్గా మనకి ఇది చూస్తుంది. ఇంకో దీంతో పాటు ఏంటన్నారు, పీపీపీ వైద్య కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తాయి. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంటాయన్నమాట. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యులు నిరంతర కొరత ఏర్పడుతుందని చెప్పచ్చు. పీపీపీ ఎక్కడెక్కడ పనిచేయచ్చు కూడా అతను ఆధార్ చెప్పడం జరిగింది. ఎక్కడ నాన్ క్లినికల్ సేవలు కానీ, కఠినమైన నియంత్రణతో ఉన్న డయాగ్నోటిక్స్ కానీ, అలాగే టెక్నాలజీ మద్దతు కానీ వీటి ప్రదేశాల్లో నీకు అవసరం అవుతుంది. కానీ డైరెక్ట్గా ప్రజారోగ్యంగా అందించే విద్య దగ్గర అవసరం కాదని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అతను దీంతో పాటుగా ముందుకు వే ఫార్వర్డ్ ఏంటి, ఇంకొక మెరుగైన ప్రత్యామ్నాయం ఏంటి పీపీపీ మోడల్కి అని చెప్తే తను దీన్ని ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉందో మన 2.1% ఉంది కదా, దీన్ని అట్లీస్ట్ ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు అనేది 3% పెంచాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఎక్కువ ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రులకు విస్తరించాలని, అలాగే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ దాన్ని ఆరోగ్య మరియు వెల్నెస్ కేంద్రాలు ఎక్కువ పెట్టుబడి పెట్టడం కానీ, అండ్ వీటితో పాటుగా మానవ వనరులను నిర్మించడం, వాటిపైన సర్వీస్ బ్రాండ్తో సబ్సిడీ వైద్యం అందించడం కానీ, అలా గ్రామీణ పోస్టింగ్స్ కోసం ప్రోత్సాహం. అంటే ఎవరి కొన్ని చెప్పాలంటే తమిళనాడులో ఒక విధానం ఉంటుంది. తమిళ విధానం ఏంటంటే చాలామంది ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళు ఏదైనా ఒక గ్రామీణ ప్లాట్ఫామ్లో వాళ్ళ ముందు ఖచ్చితంగా పనిచేయాలన్నమాట. ఈ విధంగా గ్రామీణ పోస్టింగ్స్ కోసం ఎవరైతే గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ప్రోత్సహించడం కానీ, అలాగే నర్సింగ్ మరియు అనుబంధ ఆరోగ్య శ్రామిక శక్తికి బలోపేతం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, మానవ వనరు నిర్మించడం అవుతుంది. వీటితో పాటు ప్రైవేటీకరణ కాకుండా పాలన మెరుగుపాటు ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే మెరుగైన ఆసుపత్రి నిర్వహణ వ్యవస్థలు పెంచడం, డిజిటల్ ఆరోగ్య రికార్డులు తీసుకురావడం, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మరియు సంబంధిత జవాబుదారీని పెంచడం, స్పష్టమైన మరియు పాత నిర్వచనం మరియు బలమైన నియంత్రణ తీసుకురావడం వల్ల హెల్ప్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అందుకనే ఆరోగ్య సమస్యలు అనేది ఒక మానవ గౌరవం. దీన్ని సమానత్వం మరియు సామాజిక న్యాయం ప్రత్యక్షంగా ప్రభావితం చేసే ప్రజా ప్రయోజనం ఉంది కాబట్టి భారతదేశంలో పరిమిత నియంత్రణ సామర్థ్యం పెంచడం కోసం అధిక పేదరికం మరియు పెద్ద గ్రామ జమానా ఉన్న సందర్భాల్లో పీపీపీ మోడల్ అనేది వాణిజ్యీకరణం అయిపోతుంది. కాబట్టి అది మనకి పేదలకు మినహాయించి అది అసమానతలకు ఎక్కువ పెంచే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఉన్న అది డెవలప్డ్ కంట్రీస్లో పీపీపీ మోడల్ ఎక్కువ వర్క్ అవుతుంది. కానీ ఈ పీపీపీ మోడల్ అనేది మన యొక్క ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే మన భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఎక్కువ సూటబుల్ కాదని చెప్పేసి
అక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇది ఇక్కడ మాట్లాడుకున్నాం. సో 4 మేజర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకటి మనం దీంట్లో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే బాల్య వివాహాలు, ప్రిపిపి, అలాగే ఏ విధంగా పట్టణ జాతుల్లో కొత్తగా వస్తున్న అనఫిలిస్ టిఫిన్స్ మస్కిటో, దాంతో పాటు టెర్రరిజం కోసం మనం తీసుకున్న సవాలు. హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైన తర్వాత జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీకు ఇస్తున్న ఈ బ్లాక్ బాస్టర్ ఈవెంట్ ఆఫర్స్ తెలుగు మీడియం లోపలికి అది మీకు ఓన్లీ ఈ మంత్ ఎండ్ కల్లా క్లియర్ ఆఫర్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ గాస్ కాల్ దిస్ నెంబర్ 7893 899 553. థ్యాంక్ యూ గైస్.